పలానోళ్ళ ఇంటికాడ మల్లన్న పండుగో ఎల్లమ్మ పండుగ అవుతుందంటే రాత్రి ఊరోళ్ళంతా ఆళ్ళింటి ముంగట్నే ఉందురు. సాపలు వరుసుకొని పరాకతిగా కూకుంటే ఒగ్గోళ్ళు తీరొక్క ఏషాలు కట్టుకొచ్చి ఆడుకుంటా పాడుకుంటా నడిమిట్ల నవ్వించుకుంటా కథ చెప్తుంటే తెల్లారదానికి వినేటోళ్ళు. ఆ డోలు సప్పుడుకు కొందరికి షిగాలు కూడా వచ్చేది. ఇప్పుడు కూడా పండుగలు అవుతున్నాయి కానీ పక్కింటోళ్ళు వచ్చి చూస్తే అదే భాగ్యం. ఇప్పుడు గీముచ్చట దేనికి అంటారా? మన ఒగ్గు కథ దేశమంతా చూడబోతున్నందుకు. మన ఒగ్గు కథ అంటే అట్లుంటది. మళ్ళా ఏషం గట్టి ఆడి పాడుతంటే చూసేటోళ్లకు ఆడికెళ్ళి కథల బుద్ధి కాదబ్బా. మల్లన్న కథ చెప్పినా బీరప్ప కథ చెప్పినా ఎల్లమ్మ పండుగ చేసినా మస్తు సంబరం అనిపిస్తది. కథ చెప్పుడు ఒగెత్తైతే డోలు కొట్టుడు ఇంకో ఎత్తు. దరువుకు తగ్గట్టు ఎంత ముద్దుగా ఆడుతాన్రో చూడుర్రి. మనోళ్ళ ఆటకు దేశమంతా ఫిదా కాబోతుంది. హౌ 26 జనవరి నాడు ఢిల్లీలా మన ఒగ్గుడోలు ధూమ్ ధామ్ ఉంటది. రాష్ట్రపతి మేడం, ప్రధానమంత్రి సారు, సెంటర్ మంత్రులు, బయటి దేశాల చుట్టాలు పెద్ద పెద్దోళ్ళ ముంగట ఆడుతారు పాడుతారు. గందుకే గీ ప్రాక్టీసు ట్రైనింగ్ ఇస్తున్నది ఒగ్గురవన్నే. అంత గొప్ప వేదిక మీద ఒగ్గుడోలు ఉండడం అనేది చాలా గొప్ప విషయం అన్నాం. నేను ఇప్పటిదాకా 12 కంట్రీలు తిరిగిన. 12 కంట్రీలు తిరిగినప్పటికీ ఇట్లాంటి రిపబ్లిక్ డే పరేడ్ లో చేయడం అనేది ఒక కలగానే మొన్నటిదాకా ఉండే, కానీ ఇప్పుడు నెరవేరబోతుంది. మనోళ్ళది జనగాం జిల్లా మాణిక్యపురం. ఒగ్గు కథకు పేరువైన ఊరు. ఈ జమానాలకు కూడా కళను బతికిస్తున్నారబ్బా. ఎంతో మంది తర్ఫీదై సర్కారు ప్రోగ్రాముల్లా బయటి దేశాల్లా కళను చూపించి శబాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలా జెండా వందనం నాడు పెద్ద పెద్దోళ్ళంతా చూస్తాంటే ప్రదర్శన ఇవ్వబోతున్నారు. ఈలే కాకుండా 5 జిల్లాలకెళ్లి 30 మంది సెలెక్ట్ అయ్యిండ్రు. మన తెలంగాణ ఒగ్గుడోలు మోతకు ఢిల్లీ దద్దరిల్లాలే. ఆల్ ది బెస్టే అన్నలు.